మీ రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో జై తెలంగాణని ఎందుకన్నారు సార్? అంటే ఆయన కాంగ్రెస్ వాదమనా లేకపోతే తెలంగాణ బిడ్డ కాదన్నా? మా వాదం జై భారత్. ఏ నాయకుడు కూడా చేయలేని కొన్ని పనులు కేవలం అంటే ఇంటి దాకా వెళ్లకుండా ఒక ఫోన్లోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అని అంటే అది కేవలం బండి రమేష్ గారనే పేరు చాలా వినిపిస్తుంది. నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఫోన్ కాల్ వచ్చినా రిసీవ్ చేసుకుని నా వల్ల అయినా ఇది చేసి పెట్టడం అనేది ఒక బాధ్యతగా నేను తీసుకున్నా. ఆ రకంగా ముందుకు పోతాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అయినా కూడా ఇప్పటిదాకా ఎటువంటి హామీలు అమలు కాలేదు. రిషి మీరు అంటున్నారు కానంటే ఇది వాస్తవం కాదు. నేనేది బ్రదర్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ దగ్గర 7 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు మేడిగడ్డ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఆ మేడిగడ్డని పిల్లల్ని రిపేర్ చేయొచ్చు కదా సార్? మరి నువ్వు 3 ఏళ్ల నాడు కట్టిన 1,00,000 కోట్ల డ్యామ్ క్రాక్ వచ్చిందంటే వాట్ ఇట్ మీన్? అంటే దీంట్లో కుంభకోణం జరిగిందంటారా? డెఫినెట్లీ. విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తారని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీకు బ్రదర్ గట్స్ తో చెప్తున్నా నేను. ఓకే. ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్ గా నిరుద్యోగులను పిలిచి దగ్గర 55,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ఓపెన్ గా. సార్ అది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు, అందుకే మేము దిగిపోయే ముందు ఇవ్వలేదు. ఇప్పుడు మేము అమలు చేసినది ఈ రోజు అప్పటికి ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా. అంటే 10 ఏళ్ళు ఏం చేసినావు సార్? మళ్ళీ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. 3 టర్ములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 34 వరకు నేనే ఉంటా అని గంటా పదంగా చెప్తున్నా. ఏ ఉద్దేశంతో అంటున్నారు? బీఆర్ఎస్ అని అంటున్నారు సార్. నెక్స్ట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా 80 సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది అని ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటాడు బీఆర్ఎస్ అడగండి.